పేరుతో మీరు ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు వద్దంటున్నారు అసలు? మేడం, ఈ ప్రాజెక్ట్ వద్దు ఎందుకు అంటున్నామంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం దోసుకోవడానికి ఉంది ప్రభుత్వంకి. సేఫ్ మూసీ అంటే మూసీకి సేవ్ చేయడానికి కాదు, మూసీ క్లీన్ చేయడానికి కాదు, అంటే మూసీ సేవ్ చేయడానికి కాదు, మూసీకి మంచి చేయడానికి కాదు. ఈ మూసీ అన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక ఏటీఎంగా దొరికింది. ఏ పార్టీ అయినా వచ్చి గెలిచిన తర్వాత మూసీ మీద కళ్ళు పెడతారు, మూసీ పేరు మీద ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారు, కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి బయట బ్యాంక్ నుంచి తీసుకువచ్చి వాడుకుంటారు. ఒక్క సెంట్ మూసి కూడా క్లీన్ శుభ్రం కాలేదు 30 సంవత్సరంలో. 30 సంవత్సరంలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మూసి పేరు మీద, ఒక్క సెంట్ కూడా కాలేదు, ఇప్పుడు కూడా కావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు మూసీకి అడ్డంగా వస్తే తొక్కేస్తా, అది తీసేస్తా, సామాన్ తీసుకొని వెళ్ళిపోవాలని. మేము సామాన్ తీసుకోపోయే టైం రాలేదు, మీరు పోయే టైం వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. మూసీ సుందరీకరణ కావాలని మూసీ చుట్టుపక్కల ప్రజలు కూడా అనుకుంటారు. మూసీ చుట్టుపక్కల ప్రజలకి అక్కడనే పెట్టి మూసీ సుందరీకరణ చేయండి. మూసీలో వచ్చే పొల్యూషన్కి ఆపండి, మూసీలో వచ్చే మొత్తం డ్రైనేజ్ లైన్లు ఆపండి. మూసీలో అయితే పెద్ద పెద్ద అక్రమాలు జరిగింది, ఇక్కడ గండిపేటలో అయితే అక్రమాలు జరిగింది, చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లు వీలాస్లు కట్టుకుర్రు, అది తీయండి. అనవసరంగా ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న బీద ప్రజల మీద మీరు ఒక ప్రెషర్ చేసి అక్కడి నుంచి మేము తీసేస్తా అని అంటే అది సరైన కాదు. ఎందుకంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అది కబ్జాదారు కాదు, అది ఖరీదార్, పట్టేదారు దగ్గర నుంచి మేము ఖరీదు చేసి మేము ఇల్లు కట్టుకున్నాం. ఈ ప్రభుత్వంకి కూడా తెలుసు, ప్రభుత్వంలో ఉన్న రికార్డులో కూడా తెలుసు. అంటే దాని తర్వాత కూడా ప్రభుత్వం ఇటువంటి మాట్లాడాలంటే సరైన కాదు. మూసీ చుట్టుపక్కల జనాల పేరు మీద వస్తే మూసీ చుట్టుపక్కల ఉన్న జనాలు ఊకోరు. ఈ ప్రాజెక్ట్కి ఎందుకు ఎంత ఎంకబడి ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, వాళ్ళ పేరు ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏం కట్టారు అంటే ఎయిర్పోర్ట్ కట్టారు, హైటెక్ సిటీ కట్టారు అని అందరి మైండ్లో క్లిక్ అయిపోతుంది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి సార్ అయితే పాపం ఏం చేయలేరు. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మందిర్ కట్టారు, దాని తర్వాత ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టారు. వాళ్ళ పిల్లలు అరే మీ తాత ఏం కట్టిరా అంటే అక్కడ మందిర్ కట్టారు, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టారు అని ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మర్మాలను అడిగితే అప్పటికి వాళ్ళు చెప్పడానికి ఉంది. ఈ రేవంత్ రెడ్డి దానికి చెప్పడానికి ఏం లేదు. దాని గురించి మూసి ఎంకబడిరు. అరే మీ తాత 5 సంవత్సరం ముఖ్యమంత్రి చేసిర్రా, ఏం చేసిర్రు అని అంటే వాళ్ళ మరమరాలకి వాళ్ళ పిల్లలు ఏమంటారంటే మా తాత మొత్తం తెలంగాణకి అమ్మేసి దోసుకొని ఇంట్లో కూర్చుర్రా బాబు అని అంటారు. అంటే వాళ్ళ పేరు పెట్టుకోవడానికి ఈ మూసీలా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటారు. ఈ సరైన కాదు. మీరు డబ్బుల గురించి, మీ పేరు గురించి మూసి చుట్టుపక్కల ఉన్న బీద ప్రజల జీవితం నష్టం చేయవద్దు. బీద ప్రజలు ఇంటి కాడికి ఏదైనా బుల్డోజర్ వచ్చినానుకో, ఏదైనా అధికారులు వచ్చినానుకో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం అంటే చాలా కష్టమైపోతుంది. మొత్తం మూసి చుట్టుపక్కల ఉన్నాయి ప్రజలు 150,000 మంది మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ నువ్వు ఎట్లా ఇంటి నుంచి బయటకి వస్తారా, లేకుంటే మీరు మళ్ళీ ఊరికి పోతారా అని మేము చూస్తాం. ఇది ఒకవేళ జరిగినట్టయితే గనక దానికి వద్దు, ఇది ఒకవేళ జరిగినట్టయితే గనక వారికి డెవలప్మెంట్ జరిగిద్ది, వాళ్ళకి వర్క్ దొరుకుద్ది అనేసి అని అంటున్నారు కదా. అమ్మా, ఏం డెవలప్మెంట్ జరుగుతుందమ్మా? తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే మన దగ్గర 7 హాస్పిటల్స్ ఉంది, పెద్ద హాస్పిటల్స్. ఆ హాస్పిటల్లో బిల్డింగ్, ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ చూడండి, గాంధీ బిల్డింగ్ మంచిగా ఉంది, టీవీ హాస్పిటల్ బిల్డింగ్ మంచిగా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ మంచిగా ఉంది, ఈ నీలఫర్ హాస్పిటల్ బిల్డింగ్ మంచిగా ఉంది, ఈఎన్టీ హాస్పిటల్ బిల్డింగ్ మంచిగా ఉంది. అక్కడ రిక్రూట్మెంట్స్ లేదమ్మా. ప్రజలకి బిల్డింగ్కి చూసి ప్రజలు ఆరోగ్యం మంచి కావు. అక్కడ డాక్టర్స్ కావాలి, సిస్టర్స్ కావాలి, మందులు కావాలి, ఆక్సిజన్స్ కావాలి. ఈ లేకుండా బిల్డింగ్లు కట్టేస్తున్నాం మేము, మంచిగా అది డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటే ఎక్కడ అభివృద్ధి అమ్మా? ఇది ఈ సుందరీకరణ జరిగితే కనుక చుట్టుపక్కల ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనేసి. ఉపాధి పేరు మీద ఈ మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది. మొత్తం పెద్ద పెద్ద రౌడీలు ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మూసి చుట్టుపక్క ఏదైతే బీద ప్రజలకి అక్కడి నుంచి తీసేసి రాజకీయ నాయకులు వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళ ఒక రియల్ ఎస్టేట్గా, ఒక మంచిగా హోటల్గా, లేకుంటే ఒక ఏమైనా నడిపించుకోవాలని చూసుకుంటారు. అది కానీ ఏరు ప్రజలు. అది అభివృద్ధి అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు అభివృద్ధి,
అక్కడ మూసి చుట్టుపక్కల ఉన్న బీద ప్రజల అభివృద్ధి కాదు ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడ కింద షటర్స్ ఉందమ్మా. అక్కడ బిల్డింగ్ లా ఉన్న వాళ్ళకి షటర్స్ రెంట్కి ఇచ్చారు అమ్మ వాళ్ళు. బయట వాళ్ళకి రౌడీస్ అయితే ఉన్నారు, రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 ఫ్లాట్స్ ఉంది, కింద మొత్తం షటర్స్ వాళ్ళకి ఉంది కదమ్మా. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందమ్మా బీద ప్రజల మీద అభివృద్ధి అని చెప్పి ఈ రాజకీయ పొలిటికల్ పార్టీ వల్లే అభివృద్ధి నడుస్తుంది. ఈ రాజకీయ పొలిటికల్ పార్టీ అభివృద్ధి వెంటనే ఆపాలి. ఈ మూసీకి అయితే ప్రతి ఒక్క టైము ఏదైనా ప్రభుత్వం రాగానే ఏటీఎం లెక్క అయితే వాడుతున్నారు, దానికి వెంటనే ఆపాలి. మూసీ సుందరీకరణ చేయండి. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీతో పాటు ఉన్నారు. మూసీ ప్రజలకి అక్కడనే పెట్టి మీరు మూసీ సుందరీకరణ చేయండి. అంత డబ్బులు కూడా మీకు అవసరం లేదు. మూసీలో ఏదైతే పొల్యూషన్ వస్తుంది ఆ పొల్యూషన్ వెంటనే మీరు ఆపండి అని చెప్తూనే ఉన్నాం. ఏదైతే గండిపేట చుట్టుపక్కగా ఏదైతే అక్రమాలు జరిగింది, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, ఇంకా వేరే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్, ఎంపీస్ మొత్తం అక్రమాలు చేసారు కదా. దమ్ముంటే అది పోయి తీయండి. దానికి మన గండిపేటలో వచ్చే నీళ్ళ కెపాసిటీ పెంచండి, దానికి డీసీడింగ్ చేయండి. అది చేయలేకుండా మూసీ సుందరీకరణ అని చేస్తామని వాళ్ళ గురుగారు చెప్పి ఆంధ్ర పోయిరు. ఇక కేసీఆర్ చెప్పిరు, కేసీఆర్ ఇంటికి పోయిరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు కూడా మీ ఊరికి వెళ్ళిపోతారు అని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో గత కొంతకాలంగా మూసీ సుందరీకరణ చేపడుతున్నాం అనేసి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ మూసీ సుందరీకరణ మీద అయితే కొంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి ఒక టీం లాగా ఏర్పడి ఇది సుందరీకరణ వద్దు అనేసి చెప్పి సేవ్ మూసీ అనేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అయితే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అనేసి ప్రస్తుతం మనతో పాటు రుచిత్ అనే బ్రో ఉన్నారు, తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రో, అసలు సేవ్ మూసీ అనే నినాదాన్ని మీరు ఎందుకు ముందుకు తీసుకురావడం జరిగింది? ఎందుకంటే ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది 2024లో. అది కూడా ఒక అన్డెమోక్రటిక్ ఇల్లీగల్ మెథడ్లో అనౌన్స్ చేసింది. ఎందుకంటే అక్కడున్న ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 300 ఫ్యామిలీస్ని కూల్చేసి వాళ్ళని ఒక గంటలో బేగర్ చేసేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా చేసి వాళ్ళని ఒక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాగితాలను కొంచెం చదవడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు అసలు కాగితాలు పెట్టలేదు బయట. ఫస్ట్ అదొక పెద్ద సమస్య. సో మేము చదివినంత వరకు వాళ్ళ ప్లాన్ని చదివినంత వరకు వాళ్ళు ఎటువంటి కాంక్రీట్ ప్లాన్ లేదు వాళ్ళకి నది నీళ్ళని సాఫ్ చేయాలనే అంశం మీద. సో అందుకనే మేము నిరసన చేస్తున్నాం. అంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక హైదరాబాద్ సుందరీకరణంగా తయారవుతుంది, అలాగే ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. మరి దీనికి ఎందుకు ఆపుతున్నారు? ఉపాధి అంటే ఏంది? ఆడ ఫుల్ వేడి పెరుగుతుంది. ఫస్ట్ 21 కిలోమీటర్లలో కాంక్రీట్ చేస్తే 2 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది మొత్తం హైదరాబాద్ ప్రాంతంలో. అదొక్కటే కాకుండా ఉపాధి అంటే ఏంది? ఆడ ఊకేటోళ్ళు ఉపాధిగా. ఈ ఉపాధి మీకు ఇన్స్పిరేషన్, ఈ ఉపాధి మీకు మోడలా? సో వాట్ ఆర్ దే సజెస్టింగ్, వాట్ ఆర్ దే ప్రపోజింగ్? దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ అండ్ బోగస్ థింగ్స్. ఇవన్నీ డైలాగ్స్ అనేవి కంప్లీట్లీ ఇంప్రాక్టికల్. ఇవన్నీ డైలాగ్స్ అనేవి ఫేక్ ప్రామిసెస్. అందుకనే వ్యతిరేకిస్తున్నాము. రీసెంట్ గా హైడ్రా పేరుతోనైతే పేదల ఇళ్లను కూల్చివేయడం జరుగుతుంది. మరి రేవంత్ సర్కార్ వీళ్ళకి సపరేట్ గా మనకి అది డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏదైతే మూసీ సుందరీకరణలో జరుగుతున్నటువంటిది పేద ప్రజలను అక్కడి నుంచి పంపిస్తున్నారని మీరు చెప్తున్నారో వాళ్ళకు కూడా ఇస్తామనేసి చెప్తున్నారు. ఇప్పుడు రీహాబిలిటేషన్ అనేది అది ఒక డిఫరెంట్ కేసు. అది ఒక చట్టం ఉంది దానికి. ఆ చట్టాన్ని సరే బీజేపీ ప్రభుత్వం ఎంత వీక్ చేసినా కానీ, దానికి ఎన్ని ప్రశ్నలు ఉన్నా కానీ ప్రభుత్వం చట్టము ప్రకారం చేయాలి. అది ఎప్పుడూ అంటున్నాం, ఇదే ప్రాజెక్ట్లో కాదు, ఏ ప్రాజెక్ట్లో కాదు. కానీ ఇది చేసే ముందు ఫస్ట్ ప్రజలతో చర్చించండి. ప్రాజెక్ట్ ప్లానింగ్లో ప్రజలు ఉండాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్లో అసలు ప్రజలే లేరు మీ ప్లాన్లో. అందుకనే వ్యతిరేకిస్తున్నాం. ప్రజలని ఇమీడియట్గా ప్రజలతో చర్చ జరపండి, దాని తర్వాత ఏదన్నా ముందుకు వెళ్ళాలి. ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారా? అసలు ఈ ప్రాజెక్ట్ ని వద్దనడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు దీంట్లో ఏముంది? ఈ ప్రాజెక్ట్లా కావాలి అనేది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇన్స్పిరేషన్ అంటారు. సబర్మతి ఒక ఫెయిల్ మోడల్. సబర్మతి భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ తీస్తే టాప్ 2 ఉంది. అరే ఏ నదిలో అయితే రివర్ ఫ్రంట్ కట్టి 10 సంవత్సరాలు అవుతుందో ఆ నది మొత్తం కాలుష్యంగా ఉంది. దాన్ని తెలంగాణకు తీసుకొస్తామని అంటే ఎట్లా స్వాగతిస్తాం? వ్యతిరేకిస్తాం కదా. వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం, పనిచేస్తాం ప్రభుత్వంతో కలిసి. అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ తో ముందుకు రావాలి అని ఆల్టర్నేటివ్ సేమ్ ప్రాజెక్ట్ ఇదే మూసీ మీద వాళ్ళు పని చేయాలి, కానీ ఆల్టర్నేటివ్ నీళ్ళ శుభ్రత గురించి ఏదైనా ప్లాన్ చేసుకో.